శ్రీమాత్రే నమః. మన వేయి శిరస్సులు ఖండించిన పూర్వ చింతామణి తరువాయి భాగము. మన విజయకుమారు అక్కడికి వెళ్ళి ఒక్కసారి దెబ్బ తగలగానే పాపం పడిపోయి ఒక్కసారి వరుణించి కత్తి తీసి ఎవరని చూస్తాడన్నమాట. అంటే తను ఒకసారి దెబ్బకి పడిపోయాడు, కానీ ఒక తెలివి తెచ్చుకుని రాజకుమారుడు కాబట్టి అలాంటి ఆటుపోట్లకన్నీ ఓర్చుకోగల అంత శక్తి ఉన్నది కాబట్టి వెంటనే కత్తి దూసి చూసగల గుడ్లు గుబులు చీకట్లు ఎవరున్నారు, ఎవరు కనిపించలేదు, వాళ్ళకి అరుపులు వినిపిస్తున్నాయి అంతే. అప్పుడు హరిహర నారాయణ గుప్త చెప్పాడు కదా, ఒక్కసారి ఆయన మాటలన్నీ గుర్తుకొచ్చాయి. ఏం చేస్తాము, ఆ ధైర్యమే నాకు శ్రీరామ రక్ష అనుకుని రాజకుమార అని ఎవరో పిలిచారన్నమాట. ఆ శబ్దము ఊర్ధ్వభాగం అంటే పైనుంచి వచ్చింది. ఇదేంటి నన్ను ఎవరు చూస్తున్నారని తల పైకెత్తి చూస్తే అక్కడ పెద్ద తాటి చెట్టు ఉందన్నమాట. ఆ తాటి చెట్టు తోపులోంచి ఆ మువ్వలోంచి పిలుపు వినిపించింది. రాజకుమార్ అంటే తిరిగి మళ్ళీ అదే గొంతు, అదే పిలుపు. ఎవరది అక్కడి నుంచి అని విజయకుమార్ ఆ తాటి తోటంతా అదిరిపేటాడు, గర్జించాడనమాట. ఇటు ఇటు ఈ తాటి చెట్టు మువ్వలోంచి నువ్వంటే నా సంగతి తర్వాత చెప్తాను, కానీ ముందర నేను అడిగిన దానికి చెప్పు. నీకు ప్రాణమే తీపి లేదా? ఎందుకు ఉండాలి పిచ్చివాడా, ఎందుకు ఉండాలంటావేంటి? మహారాజు భోగాలన్నీ హాయిగా అనిపించు, స్వర్గ సుఖాలన్నీ వృధా చేసుకుంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పు? బ్రతికి ఉంటే కదా అవన్నీ శాశ్వతం కావని నాకు తెలుసు. మరి అయితే శాశ్వతమైంది ఏంటి? పరమాత్మని సేవానందము అంటేనా సర్వతోముఖమైంది, పరిపూర్ణమైంది. ప్రకృతి ఆ సర్వంలో తనలో ఆ సర్వం తొలగించినప్పుడు తన జీవనమే ప్రతి జీవానిలోనూ ప్రతిబింబం అవుతుంది. అదే పరమాత్మ స్వరూపము. ఎవడైతే జీవకోటికి సేవ చేస్తాడో బ్రహ్మానందాన్ని పొందుతాడో అదే శాశ్వతమైన ఆనందం అని విజయకుమార్ చెప్తాడు. అయితే నేను ఒక జీవిని, నువ్వు నాకు సేవ చేస్తావా? తప్పకుండా. నిన్ను చచ్చే చెట్టు వీపు మీద చరిచింది నేనే. అయినా సరే నేను హింసించబడ్డం చేస్తే సహిస్తాను, పరులు హింసించబడ్డ నేను సహించను. అయితే నా ప్రయత్నానికి కూడా కారణం కనుక నువ్వెవరో, నా వల్ల నీకేం కావాలో చెప్పు, తప్పకుండా నేను నీకు సహాయం చేస్తానని చెప్పాడు. అప్పుడు విజయకుమారుడు వాగ్దానం చేస్తే ఆ తాటి చెట్టు ఆ మువ్వ ఉంది కదా, మువ్వలోంచి ఆ శబ్దం మళ్ళీ తిరగా ఇలా అందమాట. భేష్, మెచ్చుకోదగిన వ్యక్తివి రాజకుమార, నా విషయం అంతా నీకు చెప్తాను విను. నా దెబ్బకి నువ్వు కాబట్టి బతికేవు. వేరొకరు ఎవరైనా అయితే అక్కడికక్కడే రక్తం కక్కుని చచ్చేవాళ్ళు. ఆ ప్రకారం కొన్ని వేల మంది ఇక్కడ నా చేతిలో చచ్చిపోయారు. నా దెబ్బకి నువ్వు ఎప్పుడైతే తట్టుకున్నావో అప్పుడే నాకు అర్థమైంది నువ్వు సామాన్యుడు కాదు. అంచేతనే నేను ఈ ప్రకారం నీతో మాట్లాడడం జరిగింది అని. నేను ఎందుకు ఇలాగా రాక్షసుని అయ్యానో నీకు చెప్తాను, నా వృత్తాంతమంతా విను, అప్పుడు నువ్వు చేయవలసిన సహాయం చేద్దుగానని ఆ తాటి చెట్టు మువ్వలో ఉన్న ఆ రాక్షసి విజయకుమార్తో తన వృత్తాంతాన్ని చెప్తుంది. క్రిత జన్మలో నేను ఒక బ్రాహ్మణ కుమారుని, నా పేరు కర్టక శాస్త్రి. తల్లిదండ్రులు అత్యధిక పూజ చేసి దేవతను సంపాదించగలిగాను, కానీ ఈ ప్రపంచిక ఈ భోగాల పట్ల నాకు అది వాంఛ పూర్తిగా తీరలేదు. అయితే దేవత్వం పొంది కూడా నేను సూక్ష్మ శరీరంలో మానవ లోకాన్ని పట్టుకు పాకులాడింది. అయితే అదే సమయంలో ఒక బైరాగి తన మంత్రశక్తి వల్ల తన త్రిశూలానికి ఆహ్వానించుకుని నా శక్తులు ఆయన తాలూకా క్షుద్ర కార్యాలకు వినియోగించుకునేవాడు. నేను మంత్రబద్ధుడిని కావడం వల్ల ఆ బైరాగి ఎలా చెప్తే అలాగ నేను వింటూ ఉండేవాడిని. అలాగా అంతవరకు తాటి చుట్టుమువ్వ ఉన్న ధ్వని చెప్పి దాన్ని ఆలకించిన విజయకుమారుడు, ఆ భైరవి యొక్క పూర్వచరిత్ర నీకేమైనా తెలుసా అని అడిగాడు. ఎందుకు తెలియదు, అతను కూడా ఒకప్పుడు పవిత్రమైన బ్రాహ్మణ జాతికి చెందినవాడు, నా బంధువు కూడాను. చిన్నతనంలోనే ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అనేకమైన దేశాలు తిరిగి అనేకమైన సాధులతో సహవాసం చేశాడు. హిమాలయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాలా కాలం ఉండి అనేకమైన ఔషధులు, వాటి తలక మహత్తులు, ఏవేవో ఔషధులు, సిద్ధులు, కాయసిద్ధిని పొందాడు. అలాంటి శక్తులు, సిద్ధులు, ఈ కామరూపాలు ధరించడం అలాంటివన్నీ ఇవి చేయడం వల్ల ఆయనలోని కామం పెరిగిపోయింది. దానివల్ల ఆయనకు వచ్చిన సిద్ధులన్నీ నేర్చుకున్న ఈ శక్తులు, సిద్ధులు అన్నీ వాడు దీనికోసం వాడుకుంటూ ఉండేవాడు.
సౌందర్యవంతులైన స్త్రీలందరినీ కూడా వశపరుచుకునే దురాశతో ఉండేవాడు. అందువల్ల ఎన్నో హోమాలు చేసి కొన్ని శక్తులు కూడా సంపాదించాడు. అయితే మామూలుగా ఉంటే అతని పళ్ళు అవ్వవని బైరాగి వేషం మార్చి తనెవరూ అనుమానించకుండా అలా ఉండేవాడు. అయితే దైవత్వం నుంచి భ్రష్టుడైన నన్ను వశం చేసుకున్నాడు. తన త్రిశూలానికి ఆహ్వానించమని చెప్పాను కదా, అప్పటి నుంచి నాకు కావలసిన ఆహుతినిస్తూ నా చేత వాడికి పనులన్నీ చేయించుకున్నాడు. ఇలా ఉండగా ఈ దేశపు మహారాజు అంటే మహానగరమైన దేశ రాజు చంద్రసేన మహారాజు ఆ భైరవ్ యొక్క ఆయన తాలూకా చర్యలు తెలుసుకుని అతన్ని కొట్టి అతని దగ్గర ఉండే మంత్రశూలాన్ని అపహరించి అతన్ని తరిమేశాడు. మంత్రశూలం బైరాగి స్వాధీనించి తప్పిన వెంటనే నేనును ఆశ్రయం లేనివాడయ్యాను. అది అలా కాకుండా బైరాగి చేసిన దుష్కార్యాల వలన నేను ఆయనకు సహాయం పడడం వల్ల నాకు మహాపాపం చుట్టుకుంది. అందుకే ఈ 10 సంవత్సరాల నుండి బ్రహ్మరాక్షసుని ఈ తాటి చెట్టునే ఉండి ఇక్కడ పోయే వాళ్ళని చంపి తింటూ నేను నా ఆకలి తీర్చుకుంటున్నాను. ఈ మార్గానికి వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు వచ్చారు, అడుగు పెట్టిన వాళ్ళు నేను ఊర్లోకి వెళ్ళలేను. ఈ తాటి చెట్టు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని చంపి నా స్థానం ఇక్కడ నాకు బలము, ఇక్కడికి వచ్చిన వాళ్ళే నేను తింటాను. కాబట్టి కొన్నాళ్ళు చూశారు, ఇంకెవ్వరూ రాకపోకలు మానేశారు. అప్పటి నుంచి నాకు ఆహారం ఏం లేదు అని నేను ఒక శ్రీకంఠతో అందరినీ ఎవరైతే పరదేశీయులు వస్తారో వాళ్ళకి ఒక్కొక్క రోజు ముసలి వాళ్ళగా, ఒక్కొక్క రోజు చిన్న పిల్లగా, ఒక్కొక్క రోజు పెద్ద ముత్తైదుగా ఇలా వెళ్ళి వాళ్ళని వశపరుచుకుని మాయమాటలు చెప్పి ఇక్కడ నివాసమైన తాటి చెట్టు దగ్గర తీసుకొచ్చి ఇక్కడేమో ఒక్క చరుపు చరిచాను కదా ఇందాక నీకు, వాళ్ళకు కూడా అలాగే చరిచి చేస్తే నువ్వు కాబట్టి బతికేవు, వాళ్ళు వెంటనే చచ్చిపోతే వాళ్ళు నేను తినేస్తూ ఉంటాను, ఏం చేయడం నా ఆకలి అలాంటిది అని నీకు చేసినట్టుగా మాయలు మర్మాలన్నీ చేస్తూ ఉంటాను అని చెప్తుండు. అయితే నువ్వు అసామాన్యుడు కాబట్టి నా చేతిలో నుంచి తప్పించుకున్నావు అని చెప్తుందన్నమాట. నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, నా వాగ్దానం కానీ నెరవేర్చకపోతే నువ్వు కూడా ఈ రాజ్యంలోకి అడుగు వెళ్ళలేవు అని చెప్తాడు. అయితే నేను ఇంతవరకు ఆడిన మాట తప్పలేదులే, నీకు నా వల్ల కావాల్సిన పని ఏమిటో చెప్పు, తప్పక నేను తీరుస్తాను, ఇంతకుముందే నేను మాట ఇచ్చాను కదా అని విజయకుమార్ చెప్తాడు. నువ్వు చేస్తున్న ప్రజాహింస చాలా అక్రమమైంది, నేను అలాంటివి సహించను, నేను ఏమైపోయినా నేను లెక్క చేయను, నేను ఈ తావులోంచి వెళ్ళగొట్టి తీరుతాను అని విజయకుమార్ ఖచ్చితంగా చెప్తాడన్నమాట. నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను, నేనేం చేస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు అని ఆ రాక్షసుని విజయకుమార్ అడుగుతాడు. అదే చెప్పబోతుంటే నువ్వు మధ్యలో అడ్డుకున్నావు, నేను చెప్తాను విను. ఇక్కడికి 5 యోజనాల దూరంలో పరశురాంపల్లి అని ఒక చిన్న గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పూజారి శివమ్మ రక్తదానం చేసి సంపాదించిన పుణ్యంలో సగం నాకు దారపోసినట్లయితే నాకు ఈ పిశాచి రూపం పోతుంది అని. అప్పుడు పిశాచి అంటే రాక్షసాన్ని ఒకటే కదా, ఆశ్చర్యం పొందాడు. ఆ పూజారి శివం ఎవరు, రక్తదానం ఏమిటి, ఆ పుణ్య విశేషం ఎలా వచ్చింది, అయినా సరే తను పుణ్యం చేసుకుంది నాకెందుకు దారిపోస్తుంది నీకోసము అంటే అప్పుడు ఆ పూజారి శివం ఎవరు, ఆవిడ రక్తదానం ఏంటి, నాకు అసలు అర్థం కాలేదు, నువ్వు చెప్పు అని విజయకుమారుడు అడుగుతాడన్నమాట. అంటే అప్పుడు చెప్తున్న రాజకుమార, చాలా సంవత్సరాల పూర్వం జరిగిన సమాచారం ఇది. నేను మొదట చెప్పిన ఆ పరశురాంపల్లిలో 2 వృద్ధులైన దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి చిన్నప్ప అనే 16 ఏళ్ళ కొడుకు ఉండేవాడు. 100 ఏళ్ళు నిండిన ఆ వృద్ధులకి చిన్నప్ప ఒక కల్పవృక్షం అనుకో, తల్లిదండ్రులకు కాలు కింద పెట్టలేకుండా అనేక సేవలు చేస్తూ ఉండేవాడు. రోజుకు ఒక చెప్పులు జతలు కుట్టుకుని వాటిని అమ్ముకోవడం, దానివల్ల ఏదో కొద్దో గొప్ప వస్తూ దానివల్ల వచ్చిన తృణమో ప్రణమంతో తల్లిదండ్రులకి ఏ లోటు రాకుండా చక్కగా వాళ్ళని చూసుకుంటున్నారు. అయితే ఈ చిన్నప్పని అందరూ కూడా ఎంత పుణ్యం చేసుకున్నారో వాళ్ళు ఆ చిన్నప్ప లాంటి కొడుకు దొరికాడు అని వాళ్ళు ఉంటారు. అయితే కొన్నాళ్ళకి వాళ్ళ తల్లికి జ్వరం వస్తుందన్నమాట, చిన్నప్ప తల్లికి. వాళ్ళు అయితే ఆ గ్రామం ఉంటుంది కదా, గ్రామంలోనే పూర్వము ఆయుర్వేద మందులతోనే కదా, ఆకుపసరలతోని మూలికలతోని మంత్రాలతోని వైద్యాలు చేసి ఆ జ్వరాలు కానీ ఎటువంటి వ్యాధులైనా నయం చేసేవాళ్ళు కదా, మనకు తెలుసు. అయితే ఈ జ్వరం కూడా వాళ్ళలో ఒక పెద్ద ఆయన వైద్యం తెలిసిన ఒక అతను ఆ జ్వరం నయం చేశాడు. నయం చేస్తే పాపం పోన్లే జ్వరం తగ్గిపోయింది కదా అని
అయితే వాళ్ళకి కొంచెం గంజి కాచి ఇస్తూ, అమ్మమ్మ నీకేమైనా కావాలా ఏం చెప్పంటే, నోరు బాగోలేదు నాయన, ఎక్కడైనా 2 చింతకాయలు ఉంటే పట్టుకురా అని ఆ తల్లి చెప్తుందన్నమాట. అమ్మో, తల్లి ఇంత బాగా చెప్పింది కదా అని ఆ తల్లి పాపం వాళ్ళు ఏమీ తింటలేదు, వాళ్ళకి ఏమీ సహించలేదు అని ఆ చింతకాయల కోసం తను మనసులో పెట్టుకుని ఎక్కడెక్కడ చింతకాయలు ఉంటాయా అని అలాగా తీర్చకపోతే అలాగా తల్లిదండ్రుల మాట అని బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు ప్రత్యేకంగా ఇవాళ ఎలాగైనా సరే నేను చింతకాయలు తెచ్చేయాలనుకుని చింత చెట్లు ఎక్కడున్నాయో అలా 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 తిరుగుతూ గ్రామంలోనే ఒక గ్రామంలో 2 చెట్లు కాయలు లేని 3 చెట్లు కావడం చేత గ్రామం వదిలి బయట ఊరు వెళ్ళిపోయాడు అన్నమాట. పల్లెకి 2-3 కోసులు దూరం వెళ్ళేటప్పటికి బ్రహ్మాండమైన అది దట్టమైన అడవి అన్నమాట. ఆ అడవిలోనే ఒక పెద్ద చింత చెట్టు కనిపించింది. దాని నిండా కాయలు ఉన్నాయట. ఈ చిన్నప్ప చూశాడు. అమ్మయ్య అనేవాడికి ఎంత ఆనందం వేసిందో. అంటే ఏంటి, ఆ చింతకాయలు తెచ్చి అమ్మ తాలూకా ఆ నోరు అమ్మకి పెడితే అమ్మ ఆనందిస్తుంది కదా, తల్లిదండ్రుల ఆనందమే తనకి, అంత బాగా చూసుకుంటున్నాడు కదా అని పాపం ఈ చిన్నప్ప ఏం చేశాడు, ఆ చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి తనకేమో ఒక తలపాగా గుడ్డ తీసి ఆ గుడ్డ నిండా కోసం కాయలన్నీ మూట కట్టేసట. ఒక చేత్తో చింతకాయలు మూట పట్టుకుని రెండో చేత్తోని పక్కనున్న కొమ్మ పట్టుకుని దిగుతుంటే పాపం కాలు జారిపోయి అమ్మ అని ఒక్క కేక వేసి కిందకి పడిపోయాడు. పడిపోతే దెబ్బ ఏమంతా తగలలేదు, కానీ పాపం భయపడిపోయాడేమో, తగ్గలేదు. భయం వల్ల గుండె జారిపోయినట్లు అయిపోయింది. కొంతసేపటి తెలివి తెచ్చుకోలేకపోయాడు. లేచి నిల్చున్నాడు, కానీ అతనికి మామూలు మనిషి అవ్వలేదన్నమాట. ఒక చేత్తో చింతకాయ మూట పట్టుకున్నాడు. దూరంలో పడిపోయిన సంగతి కూడా చిన్నప్ప జ్ఞాపకం రాలేదు. ఆ చింతకాయల కోసం వచ్చాడని అమ్మ నాన్న కానీ ఏం లేదు. ఎంతసేపు దాహం దాహం అని పెద్ద కేకలు వేసుకుంటూ గ్రామంలో వచ్చాడంటే ఆ చింతకాయ మూట వాడు పడేసాడు. తను ఎందుకు వచ్చాడో కూడా వాడికి తెలియటం లేదన్నమాట. అయితే ఇతను చూసి అందరూ ఆశ్చర్యపోయారట. ముఖ కవళికలు మారిపోయి, చూపు మారిపోయింది. ఎవరితో తెలిసిన మనుషులు వచ్చినా చిన్నప్ప అన్నా సరే తను చూడకుండా ఎటో పిచ్చి చూపులు అంటారు కదా, అలా చూసుకుంటూ దాహం 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 అంటూ పరిగెడుతూ కేకొస్తున్నాడు. ఏం చిన్నప్ప దాహం కావాలా, మా ఇంటికి రామ్మ మేము ఇస్తామని. అంటే ఆ ఊర్లో అందరికీ తల్లో 4 ఎవరికి ఏ సహాయం కావాలన్నా పాపం చిన్నప్ప చేస్తూ ఉండేవాడు కదా. కాబట్టి చిన్నప్ప ఏంటి దాహం దాహం అంటున్నాడు. నా చిన్నప్ప నీకు మజ్జిగ కావాలా, మంచినీళ్ళు కావాలా అని అందరు అడుగుతుంటే ఎవరితో మాట్లాడకుండా అలాగ దాహం దాహం అని పరిగెట్టిపోతున్నట్ట. చిన్నప్పకి పిచ్చి పట్టిందని కొందరు, లేకపోతే దెయ్యం పట్టిందని కొందరు అలాగా అంటుంటే ఏం చేస్తాము. కొడుకు స్థితి చూసి పాప ఇంటికి వెళ్ళి ఇంట్లో పైన వాళ్ళందరూ ఎవరో చెప్పారన్నమాట, చిన్నప్ప ఏమో ఇలా తిరుగుతున్నాడు దాహం దాహం అనేసి పిచ్చివాడు అయిపోయాడు అని పాపం తల్లిదండ్రులు చెప్తే పాపం అసలే వాళ్ళు వృద్ధులు కదా, ఏనాయనా నీళ్లు తాగుతావా, దాహం అవుతుందా అని నీళ్లు పట్టినా తాగలేదు. ఇరుగు పొరుగు వారి మజ్జిగ కొబ్బరి నీళ్ళు కూడా పట్టుకొచ్చారట, కానీ చిన్నప్ప దేన్ని ముట్టుకోలేదు. అసలు గొంతులు పోసినా చిన్నప్ప మింగలేదు. పాపం చిన్నప్పకి వాళ్ళందరూ ఏ పరిస్థితి ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు. ఇల్లు ఎగిరిపోయాడు. దాహం 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 అని అరుస్తున్నట్ట. ఎవరేమిచ్చినా ఇరుగు పొరుగు కాదు, గ్రామంలో ఉన్న వాళ్ళు కాదు, చుట్టాలు కాదు, అందరికీ కష్టం వస్తే చూసేవాడు. చిన్నప్ప కష్టం వచ్చింది ఏం చేయాలి అని పాపం ఊరంతా చిన్నప్ప ఇంటి దగ్గర మోగిపోయారట. చిన్నప్పకి ఏమైందని ఒకరు, అయ్యో పాపం మన చిన్నప్పకి ఏంటైందిరా అని ఇంకోరు, ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం మన చిన్నప్పకంటేనా అని కొంత గ్రామంలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ గుడిసెలోకి వచ్చేసి దాహం దాహం అంటే చిన్నప్ప యథా ప్రకారంగానే అలా అరుస్తున్నట్ట. నా తాగడానికి ఏమన్నా ఇయ్యండ్రా అంటే ఇచ్చాం కానీ తాగటం లేదు. అయ్యో మా చిన్నప్ప నీకు ఇలా ఎంత కష్టం వచ్చేసింది ఏంట్రా అని, నువ్వే కదా మీ అమ్మ నాన్నని చూసుకుంటున్నావు అని వాళ్ళు పాపం ఆ వృద్ధులు ఏడుస్తున్నట్టు. మమ్మల్ని ఎవరు చూస్తారా, నీకెలా చేస్తాము మేము, నీకేమైంది నాయనా అని వాళ్ళందరూ పాపం బాధపడుతూ ఉంటూ ఏడుస్తూ ఉన్నారట. అయితే ఏదో పైత్యం వచ్చిందా ఏంటా అని ఒక వైద్యం చేసినా సరే ఏమీ లేదు. ఇది ఏదో రోగం ఏం కాదు, ఏదో గ్రహలక్షణంలా కనిపిస్తుందని అతను చెప్పేశాడు. అయితే ఇదేం కాదు, ఏదో పేడో గోడో ఏదో అని ఏదో భూత వైద్యుని పిలిపించండి అంటే అప్పుడు ఆ ఊళ్ళోనే భయంకరాచార్యని పిలవండి అన్నారు. వెంటనే ఈ భయంకరాచారి అంటేనే ఎలాంటి దెయ్యాలైనా సరే పారిపోతే ఈ గ్రామ పెద్దలందరూ వెళ్ళి ఆ ఆచార్యని తీసుకొచ్చి చిన్నప్ప దాహం దాహం అనేది గొంతు అలా చించుకుని అరుస్తూ ఉంటే ఈ భయంకరాచార్యులు తెలుసు కదా, మనం చూస్తూ ఉంటాం
సినిమాల్లోనే గట్టాను ఏవో ముగ్గులు వేసి పద్మ ముగ్గు వేసి నిమ్మకాయలు తెప్పించి ఏంటంటో మంత్రాలు చదివి ఆ చిన్నప్పని బలవంతాన్ని అందులోనేమో కూర్చోబెట్టి ఒక పెద్ద బెత్తం పట్టుకుని చిన్నప్ప దగ్గరగా ఉంచుకుని ఏదో చెప్తాడన్నమాట. బీజాక్షరాలు అన్నీ పలికి పఠిస్తూ నా పేరు భయంకరాచార్య, చెప్పు ఎవరు నువ్వు, మా చిన్నప్పనిలా ఎందుకు పీడిస్తున్నావని ఆ భూత వైద్యుడేమో అడుగుతాడనమాట. ఎన్నిసార్లు గద్దించి అడిగినా బదులు చెప్పడదన్నమాట చిన్నప్ప. ఇది సామాన్య దెయ్యం కాదు, బ్రహ్మరాక్షసి, దీనికి నీ పని కాదు, హోమం చేస్తానే కట్టెలు పిడకలు అన్నీ తెచ్చి అందరూ పాపం ఏంటి జరుగుతుందా అని మొత్తం ఆ గ్రామం అంతా చిన్నప్ప దగ్గరికి వచ్చేసి ఈ భూత వైద్యుడి వల్ల నయం అవుతుందా, చిన్నప్పకి మామూలు అవుతాడా ఏంటి అనేది ఏది అడిగితే అది వెంటనే పాపం వాళ్ళందరూ తెచ్చిస్తారన్నమాట. అయినా సరే చిన్నప్పలో అరుస్తూనే ఉంటాడు. అప్పుడు బాగా చేస్తే నీకేం కావాలో చెప్పు, మర్యాదగా చెప్పకపోతే నీకు చావు మూడిందనమాటే అని ఈ భయంకరాచార్య అంటే అప్పుడు చిన్నప్ప చురుక్కును కొట్టేస్తూ ఉంటాడన్నమాట ఒక బెత్తంతో. చెప్తాను కొట్టద్దు అని చిన్నప్పని ఆవహించిన దెయ్యం చెప్తుందన్నమాట. సరే నువ్వెవరు చెప్పు, మా చిన్నప్పని ఎందుకు పట్టుకున్నావు అని భయంకరాచారి చెప్తూ ఉంటే, నా తప్పేం లేదు, నేను నివసించే చింత చెట్టు ఎక్కాడు మీ చిన్నప్ప, ఎక్కడమే కాకుండా ఆ చెట్టు మీద నుంచి కూడా జారి పడ్డాడు, జడుచుకున్నాడు, అందుచేతే నేను మీ చిన్నప్పని ఆవహించాను. నేను ఒక రాక్షస్త్రీని, చనిపోయేటప్పుడు నా గొంతుకులో నీళ్లు పోసిన వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల దాహంతో చచ్చిపోయాను, ఇలా దెయ్యం అయ్యాను. అయితే మా చిన్నప్పని ఎందుకు ఆవహించాతే నీకు ఏంటి కావాలంటే అంటే చిన్నప్పుడు నోట్లోంచి ఆ దెయ్యం మాటల వింటూ ఉంటే వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. అమ్మో, నిజంగా భూత వైద్యుడు చాలా బాగా మంచి భయంకరాచార్య ఆయన తెలివితేటల్ని ప్రజ్ఞని వీళ్ళందరూ మెచ్చుకుంటారన్నమాట. అయ్యయ్యో, నా చింతకాయలు మోసుకొని నా బిడ్డ నా చింతకాయల గురించి వెళ్ళాడా, నా నూరు పడిపోను, నాకెందుకురా నేరకన్నానరా, ఆ చింతకాయల కోసం వెళ్ళి ఇంతవరకు తెచ్చుకున్నావా అని వాళ్ళ అమ్మ పాపం ఏడవడం మొదలు పెడుతుంది. ఇది గ్రహచారం అమ్మ, నీ తప్పు ఏమి లేదు, నువ్వు కొంచెంసేపు ఊరుకో, ఈ దెయ్యం సంగతి నేను కనుక్కుంటానులే అని ఆచార్య ఏం చేశాడు, రుద్రాలను కొంచెం శాంతం చేసి చిన్నప్పకి ఆవహించిన దెయ్యంతో అంటాడనమాట. నువ్వు దాహంతో చచ్చి దెయ్యమన్నావు కదా, మా చిన్నప్పని పట్టుకున్నావు, సరే ఇప్పుడు నీకేం కావాలి అని అడిగాడు. నాకేమి వద్దు, నా దాహం తీర్చండి, నేను వెళ్ళిపోతా. నీ దాహం ఎలా తీరుస్తుందో చెప్పు అని. ఎలా తీరుతుందో చెప్పంటే, కన్నెపడుచు వేడి రక్తంతో కానీ నా దాహం తీరదు, పురుష స్పర్శ ఎరుగని ఏ స్త్రీ అయినా సరే తన శరీరంలోంచి కడివెడు రక్తం తీసి నాకు ఇచ్చిందంటే నా దాహం తీరుతుంది, నేను వెళ్ళిపోతాను అని చిన్నప్పని ఆవహించిన భూతం ఆయన నోటంటా చెప్తూ అందరూ ముక్కు మీద వేలు వేసుకుంటారు. ఈ దాహం తీరకపోతే దేవుడు వచ్చినా నన్ను ఇక్కడి నుంచి కదిలించలేరు అని చిన్నప్పని ఆవహించిన భూతం చెప్పింది. నీ కోరిక సాగనిదే, కనీసం భర్త పెళ్ళైన స్త్రీ అయినా సరే ఇలా ఉంటుంది, పతివ్రతలు ఉంటారు, కానీ అసలు పురుష స్పర్శ ఎరగని స్త్రీ ఎక్కడ ఉంటుంది అని భయంకరాచారి భూతంతో కోపంగా అంటాడు. ఉన్నారు అంది భూతం. ఎవరు అని ఆశ్చర్యంగా అడిగాడు భయంకరాచారి. ఈ ఊళ్ళోనే కాళికాలయంలో పూజారి శివమ్మ అనే భూతం చిన్నప్ప నోటి ద్వారా పలికేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయారన్నమాట. మన పూజారి శివమ్మ గారా, పూజారి శివమ్మ అని ఆ పేరు అందరి నోట్లోంటి అలాగా వచ్చిందటమాట. మన పూజారి శివమ్మ గారా, ఆమె దగ్గరికి వెళ్ళి రక్తదానం చేయమని అడగడానికి ఎవ్వరూ ధైర్యం చేయకపోతే ఇంకేం చేస్తాము అంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఆవిడ రక్తదానం చేయమంటే ఎవరు చేస్తారంటే అప్పుడు ఈ చిన్నప్ప అమ్మ నాన్న అంటారు, మమ్మల్ని మా వృద్ధ దంపతులను తీసుకెళ్ళి ఎలాగోలాగా ఆవిడ కాళ్ళ మీద పడిండి మేమే వేడుకుంటాము ఆవిడని, ఆవిడ మనసు కరిగి ఇస్తుందో ఇవ్వదో వెళ్ళి ప్రార్థిద్దాము అని ఈ గ్రామస్తులందరితోని ఈ చిన్నప్ప తల్లిదండ్రులు చెప్తారన్నమాట. సరే కానీ రేపు వెళదాం మా వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, సరే తీసుకెళ్తామని వీళ్ళందరూ ఈ చిన్నప్ప తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఆ పూజారి శివమ్మ దగ్గరికేమో చెప్తారన్నమాట. వెళ్ళి ఇలాగా చిన్నప్పకి ఇలా జరిగిందని. రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఏంటి అసలు ఆవిడ రక్తదానం చేసిన పుణ్యాన్ని సగం ఈవిడ తనకు దారపోస్తుందా లేదా అనేది
రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాగే చక్కగా ఉంటుందండి జానపద కథలు అంటేను. మీరు కూడా వినండి, విని చిన్నపిల్లలకి చెప్పడానికి కూడా బాగుంటుంది. ఇది ఏంటంటే చిన్న చిన్న కథల్లో కదా, ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క 3 పిట్ట కథలు ఉంటాయన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది జానపద కథలు ఇవి. మీరు కూడా విని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీరామ్.